తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మకర రాశి మీ ఫేవరెట్ రాశి, వాళ్ళకి మార్చిలో ఎలా ఉండబోతోంది? రాబోయే మార్చి మంత్ మనకి ఫాల్గుణ మాసానికి అసోసియేట్ అయి ఉంటుందండి. మనకి మార్చి మంత్ బిగినింగ్ నుంచి ఫాల్గుణ మాసం కూడా బిగిన్ అయి ఉంటుంది. రెండు ముఖ్యమైన పండుగలు, ఒకటి హోలీ ఉంటుందండి. ఈ మంత్ ఎండ్లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుందండి. సో ఉగాదితో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. రెండు రకాల కోయిన్సిడెన్స్ కలిసి ఉన్నాయండి. సో ఈ మాసంలో మనకి 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకు ఉపయోగం, దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చాలా మందికి తెలవదండి. సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అండి, భూమి మీద ప్రతి మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి, అది ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానివ్వండి, 4 పనులు వాళ్ళు చేస్తారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా వీటికి సంబంధించి వేరే ఏమి రావు, ఇంకా అంతే, ఇంకేం ఉండదండి. సో అది బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి. మనకి ఏం చెప్పారంటేనండి, మనం ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు ఈజీగా సాధించేస్తాం, కొన్నిసార్లు చాలా కష్టపడి సాధించేస్తూ ఉంటామండి. కొంతమంది చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదిగిపోతుంటారు, కొంతమంది ఎంత చేసినా అక్కడే ఉన్నట్లు ఉంటారనమాట. సో మనకి ఏం చెప్తారంటే, లైఫ్ అనేది చాలా బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దీని ద్వారా రాబోయే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కడ ఫేవరబుల్ ఎక్కడ అన్ఫేవరబుల్ మనకు ముందుగానే తెలుస్తుంది. మనం ఏం చేయాలి, చాలా క్లవర్గా ఎక్కడెక్కడ మనకు ఫేవరబుల్గా ఉందో మన ఎనర్జీ టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ మనకు ప్రతికూలంగా ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. మనకి యాక్సిడెంట్లు జరిగిన, అవమానాలు ఏది జరిగినా ఈ అన్ఫేవరబుల్ కండిషన్లోనే, ఇది ఇక్కడ మనకు అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా వదిలేయాలి. లేదు చెయ్యాలి అనుకుంటే కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయాలండి. అలా ఈ శాస్త్రం మనకి యూజ్ అవుతుంది. బికాజ్ ఇండికేషన్, ఒక దిక్సూచి. అందుకని జ్యోతి అంటే చీకట్లో డార్క్ ఉంటుంది తర్వాత, కాబట్టి ఒక లైట్ మనకు పడితే ఒక కాంతి వస్తుందండి. సో అందుకని మన జ్యోతిష శాస్త్రం మన మహర్షులు ఇచ్చారు. ఇది మనకి ఒక గొప్ప సైన్స్ అనమాట. సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటూ ఉంటాను అనమాట. సో ఈ సైన్స్ ప్రకారం మనకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం, అందులో వేదిక జ్యోతిషం నేను చదివేది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఒక మొక్కలో చెప్పాలంటే వీళ్ళకి ఏం చెప్తామంటేనండి, విభూతిం, ప్రాస్పరిటీ, ఇంకంతే, ఇంకేం లేదా. ఇది అర్థం చేసుకుంటే ఇంకా ప్రాస్పరిటీ ఇన్ హెల్త్, ప్రాస్పరిటీ ఇన్ వెల్త్, ఫిజికల్లీ మెంటల్లీ అంతా కూడా కలిసి వస్తుందండి. ఈ రాశి నుంచి 3వ రాశిలో క్రూర గ్రహాలు ఉన్నాయండి. రాహు క్రూర గ్రహం అక్కడే ఉన్నాడు, సూర్యుడు క్రూర గ్రహం అక్కడే ఉన్నారు, శుక్రుడు కూడా 3వ ఇంట్లో యోగ్యతనిస్తాడు. ఇలా అన్ని గ్రహాలు కూడాను వీళ్ళకి అక్కడ ఉండటంతో ఏమవుతుందంటేనండి, క్రూర గ్రహాలు 3వ ఇంట్లో ఉంటే చాలా యోగ్యతనిస్తాయి. మీ ఫేవరెట్ రాశి అయితే మాత్రం అసలు ఇంట్రడక్షన్ చెప్పకుండా దూసుకెళ్ళిపోతున్నారే, నక్షత్రాలు చెప్పలేదు. అవునండి. సో మనం టెక్నికల్గా చూస్తే ఎలా ఉంటుందంటేనండి, మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి. జనరల్గా గాయత్రి అన్న పేరు, గీత అన్న పేరు అంతా ఇందులోనే ఉంటారండి. చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ రాశిలో వాళ్ళు, ఈ పేర్లు కలిగిన వాళ్ళంతా. మనకి నక్షత్రం మీరు గ్రహ స్థితి కనుక చూస్తే మీరు చెప్పినట్లు 3వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయండి. సో అందులో పర్టికులర్ క్రూర గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు కూడా అక్కడే, కుజుడు కాకుండా మిగతా గ్రహాలన్నీ అందులోనే ఉన్నాయండి. దీంతో ఏమవుతుందంటేనండి, సూర్యుడు మీనరాశిలోను, ఆల్రెడీ బుధుడు, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారండి. కుజుడు వీళ్ళకి వచ్చేటప్పుడు 6th హౌస్లో ఉన్నారండి. కుజుడు కూడా క్రూర గ్రహం, ఇది 6th హౌస్లో ఉన్నారు. అంటే అన్ని క్రూర గ్రహాలన్నీ వీళ్ళకి మంచి ఫేవరబుల్గా ఉన్నాయండి ఈ టైంలో. అందుకని చెప్పేసి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మనకి వీళ్ళకి 2 హ్యాపీ న్యూస్లు ఏమంటేనండి, ఏలినాటి శని అయిపోతూ ఉందన్నమాట. సో వీళ్ళకి ఏలినాటి శని అయిపోయేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి మంచి హ్యాపీ న్యూస్లు, ఆపర్చునిటీస్ రావటం, కొత్త ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది వీళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఈ మంత్ కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మనకి ఏం చెప్తారంటే, సూక్ష్మ గోచారం, లఘు గోచారం కనుక చెప్తే వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుని యొక్క ప్రభావంతో. మార్చి 14th వరకు ధన ప్రవాహం వస్తుంది. మార్చి 14th నుంచి ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి సక్సెస్, ప్రతి పనిలో సక్సెస్ ఉంటే చేసినా కానీ. అంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక 45 days ఒక మంచి బ్యూటిఫుల్ టైంలో ఉన్నారు. వీళ్ళు ఈ టైం సద్వినియోగం చేసుకోవాలండి. చక్కగా ప్లానింగ్లు చేసుకోవటం, డిస్కస్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, వెళ్తే బాగుంటుంది ఏంటి, దానికి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ యాక్షన్ ప్లాన్ చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. తర్వాత వీళ్ళకి మార్స్ వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంది.
తర్వాత సూర్యుడు వల్ల సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రాహు వల్ల కూడాను చాలా మంచి యోగ్యతను వచ్చే అవకాశం ఉందండి. తర్వాత శుక్రుడి వల్ల విభూతి, ప్రాస్పరిటీ, అభివృద్ధి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆల్ మేజర్ ప్లానెట్స్ ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత సపోర్ట్ ఇస్తుంది. ఓకే. సో మనకి 3వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల 9th హౌస్లో చూడటం వల్ల ఫాదర్ లాంటి ఫిగర్ వాళ్ళకి కొంచెం టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఫాదర్ అంటే వీళ్ళు ఫాదరే కదండి, వాళ్ళు మిస్సెస్ ఫాదర్, మామ అంటారు కదండి, మామగారు అంటే ఫాదర్ లాగా ఆ స్పేస్ లో చూసుకున్న వాళ్ళని కొంచెం టెన్షన్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. బట్ మిగతా విషయాలు చాలా బాగుంటుంది. మనకి 3వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది అంటే మనకేం చెప్తారంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి అని చెప్తారు. ఇది వెరీ సింపుల్ సాంస్క్రిట్ లైన్లో. ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులు మిత్రులతో చక్కగా కలుస్తూ మాట్లాడుతూ ఉంటారు, ధనలాభం ఉంటుంది, పుత్రుల ద్వారా చాలా చక్కగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. ఒక ఆస్పెక్ట్ ఇది ఎగ్జామ్స్ టైం. ఓకే, వాళ్ళ సంతానం ఉన్నా లేదంటే ఇంకోటి ఉన్నా కానివ్వండి, వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వచ్చి చక్కగా ఒక హార్మోనియస్ పీరియడ్ ఉంటుంది. తర్వాత ఫాదర్ లాంటి ఫిగర్ వాళ్ళతో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అలానే వీళ్ళకి 6th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఉన్న పొజిషన్ కూడా చాలా మంచి యోగ్యతను ఇస్తుందండి. అట్లానే కొన్ని విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ 6th హౌస్లో కుజుడు వస్త్రలాభం, ధనలాభము, ధాన్యలాభము, తర్వాత యశస్సు అంటే కీర్తి ప్రదర్శనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనోల్లాస, మనసంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ధర్మ సిద్ధి, మంచి పుణ్య కార్యక్రమాలు కనుక ఏమైనా చేసినా, గుళ్ళలన్నా గోపురాలన్నా ఇంకొకటి దాన్ని మంచి పనులు కనుక చేస్తే ఆ పనులో సిద్ధి ఉంచి చక్కగా వాళ్ళకి యోగ్యతనిస్తుంది. ఇది బెస్ట్ టైం అండి. వీళ్ళకి హోమాలు, వ్రతాలు అవన్నీ చేయించుకోవడానికి, గుళ్ళు తిరగడానికి చాలా చాలా బెస్ట్ టైం. నేను చాలా మందికి రీసెంట్గా నాకు వచ్చిన ఫోన్స్ కాల్స్ కూడా ఏం చెప్తానంటే, మకర రాశి వాళ్ళు ఎవరు చెప్పినా కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే నవగ్రహాలు మనకి పాటిస్తూ ఉంటాయి, వీళ్ళకి ఏళ్ళు నడిచిన అయిపోతుంది కాబట్టి ఈ టైంలో చేస్తే, పర్టికులర్గా ఈ టైంలో కనుక చేస్తే ఆ సిద్ధి వస్తుందండి. మనం ఒట్టప్పుడు చేయటం వేరు, గ్రహాలు అనుకూలంగా ఉన్న టైంలో. అందులో కుజుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు, క్రూర గ్రహాలు మొత్తం అనుకూలంగా ఉన్నాయి. ఈ టైంలో ఇదికి నేను చాలా మందికి పర్సనల్ కనెక్ట్ అయిన చెప్తాను. అంటే వాళ్ళని చూసి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేయమని ఖచ్చితంగా చెప్తానండి నేను. తర్వాత ఈ విధంగా అన్ని విధాలు బాగుంటుంది. అయితే వీళ్ళకి డిసీజ్, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుప్త రోగాలు అంటారండి, కొంచెం అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తే కుజుడు వీళ్ళకి అంత బాగా యోగ్యతనిస్తాడని మనం చెప్పుకోవాలండి. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల ధర్మ కార్యాలు చేయటం, గుళ్ళు విజిట్ చేయటం, తర్వాత మంచి ప్లేజర్, చక్కగా అన్ని హ్యాపీ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. 3rd హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్. కొన్ని చోట్ల కొన్ని గ్రంథాల్లో కొంచెం నెగిటివ్గా రాశారు. బట్ నా ఎక్స్పీరియన్స్లో కనుక చూస్తే వాళ్ళకి మిత్రలాభం, గౌరవం, అభివృద్ధి ఉంటుంది. ఏదైనా కనుక మాట్లాడితే వాళ్ళ మాటకి విలువ ఉంటుందండి, వెంటనే టక్కన రెస్పాన్స్ వస్తుంది పాజిటివ్గా. ఇలా ధనము అన్ని విషయాల్లో చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఇది ఒక బెస్ట్ టైం, ఒక ప్రాస్పరిటీ, విభూతి అని చెప్పాను కదండి, ఉండేది మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. సో మరి నక్షత్రాల ప్రకారం వీరికి ఎలా ఉందండి? నక్షత్రం ప్రకారం చూసుకుంటేనండి వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయం ప్రకారంగా ఉంటుంది. సూర్యుడు వీళ్ళకి చాలా చక్కటి యోగ్యతనిస్తాడండి. అలానే మనకి శుక్రుడు కూడాను ధనలాభము అంటే వీళ్ళకి ధనము ఐశ్వర్యం తీసుకొచ్చే పైసా. పాపం మకర రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారులేండి. ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. వచ్చే 2.5 అంతే గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతారు కదండి. అవునండి, ఆ ఇబ్బంది ఉంది కాబట్టే కదా మీరే చెప్తారు ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయొచ్చు అని. అవునండి, అంటే అంతకుముందు 1 lakh అంటే పెద్ద మామూలుగా చూసేవాళ్ళం. ఇప్పుడు 1 lakh అంటే ఏదో చూసేస్తుంది అనమాట. అప్పుడు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు 5 lakh ఉంచేస్తే ఇప్పుడు అమ్మో చేసే ముందు చాలా ఆలోచించి చేయాలి. అలానే పరిచయాలు పెంచుకునేటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు పెంచుకోకుండా మనకి రియల్గా వర్త్, మనం అనుకున్న ఒక మిషన్కి వీళ్ళు సపోర్ట్ ఇస్తారు, ఫ్యూచర్లో వీళ్ళు మనకి చేయగలుగుతారన్న ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉంటుందండి. అంతకుముందు అయితే వచ్చారు పోయిజం చేసుకున్నాం అన్నట్లు ఉంటుంది. చాలా థాట్ ప్రాసెస్, మెంటల్ మెచ్యూరిటీ వచ్చిందండి. నాకు వచ్చిందండి, అందరికి వచ్చింది. అంటే ఏమని చెప్తారంటేనండి, అనుభవం అయితేనే తత్వజ్ఞానం అర్థపట్టిందండి. అంతకుముందు పెద్దవాళ్ళు చెప్పిన చిన్న ఏమనో అనమాట, వాళ్ళకి చెప్పుకుంటున్నాను. మనకు ఒక 30-35 వచ్చి భార్య పిల్లలు ఒక బాధ్యత వచ్చినప్పుడు ఆ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఈ శని లాంటి పీడల పని అంటే అసలు ఆ తర్వాత మనకి రియల్ లైఫ్ తెలిసిద్ది. ఓ
డబ్బు అంత ముందు ఉంది కేర్, ఇప్పుడు డబ్బు చేతిలో ఉంటే ఆలోచనలు వేరండి, అంత ముందు ఆలోచనలు వేరంటే కాండి. కరెక్ట్ 100%. అట్లా రిలేషన్షిప్స్, ఒక క్వాలిటీ అనే రిలేషన్షిప్స్ మన దగ్గర ఉండాలి. మనం 10 నిమిషాలు మాట్లాడినా వర్త్ ఉండాలి, మనకి యూజ్ అయ్యే మాటలు మనం మాట్లాడాలి, లేదా వాళ్ళకి యూజ్ అయ్యే మాట అనవసరం వేస్ట్ అంతా మాట్లాడుకోకుండా. ఇలా ఒక థాట్ ప్రాసెస్ అంతా మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి శనికి నమస్కారం చేసుకోవాలి. ఇబ్బంది పెట్టినా కానీ చివరికి జ్ఞానం ఇచ్చిపోయావని. ఏంటంటే తత్వ జ్ఞానాన్ని వంట పడ్డాలంటే అది ఉండాలంటే. కానీ మీరు ఎప్పుడు అలాగే అంటారు కదా, శని అంటే ఎప్పుడు తిట్టుకోకూడదు, వెళ్తా వెళ్తా దానికి తాలూకా ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని సాన పట్టి జీవితాన్ని ఈదనైనా అన్నట్టు వెళ్ళిపోతారు. ఇంట్రెస్ట్ ఇస్తారండి. నాకైతే ఎక్స్పీరియన్స్ అది చాలా మంది చెప్పారండి. సో తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అగైన్ ధనలాభము. ధనిష్ట వాళ్ళకి ఐశ్వర్యం ఉంది, ధనలాభం ఉంది, అగైన్ ధనలాభము. కొంచెం ధనహీనత మాత్రం కుజుని వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, కానీ ఇది ఎక్స్పీరియన్స్ అవ్వరు. వాళ్ళకి ఏమంటారంటే విపరీత వేద అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఏదైనా ఉన్నా కానీ లైట్గా మైల్డ్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళ విభూతిని చూడండి, మన మహర్షులు సంస్కృతంలో బ్యూటిఫుల్గా చెప్తారండి. ఒక్క వరల్డ్ విభూతి అంటే అయిపోయింది, ఇంకేం లేదు. దాన్ని అర్థం చేసుకుంటే ఎంత ఉందో అన్న స్టోరీ. నాకు సంస్కృతం అంటే అందుకనే బాగా ఇంట్రెస్ట్ అండి. అయితే మనకు అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటేనండి, ఎంత మహర్షులకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం వాడుకోవాలండి, అంతే కదా. అది మనం అలా పక్కన పడేసాము. దాన్ని కొంచెం టెక్నికల్గా ఆలోచించి, బ్లైండ్గా కాదు, టెక్నికల్గా ఆలోచించి. నేను నాకు వచ్చిన క్లయింట్కి అది చెప్తా, ఫస్ట్ నో యువర్ ఓన్ హారోస్కోప్ థరోలీ. అలా నేనేదో చెప్పాను చేయొద్దు, నో గూగుల్ ఇట్, నేను గూగుల్ చేయమని చెప్తాను. ఇగో మీకు ఇక్కడ ఇది ఉంది, 3rd మార్స్ ఉన్నారు, ఇన్వేది క్యాష్లో గూగుల్ టైప్ చేసేసుకోండి, మీ ఓన్ లగ్నం నుంచి కౌంట్ చేసుకోమని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎడ్యుకేట్ చేస్తాను. ఏదైనా మీకు అర్థం చేసుకోవటం లోపం ఉంటే నా దగ్గర రమ్మని చెప్తా, నాకు చెప్పింది చేయమని కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నట్ టు ఎవ్రీథింగ్, బట్ అండర్స్టాండ్ టెక్నికల్, గెట్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ హారోస్కోప్. వాళ్ళు చెప్పారని కాదు, ఫీల్ యువర్ ఓన్ థింగ్. ఎప్పుడైతే ఒక ఇంట్లో ఒకళ్ళు కరెక్ట్గా ఫీల్ అయ్యారంటే హోల్ ఫ్యామిలీ అంతా వస్తుంది. పర్టికులర్ నేను చాలామంది నాకు వీళ్ళు చేస్తుంటారు కదండి లేడీస్కు, టైం తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటేనండి, గృహస్థ ధర్మము అన్ని ధర్మాలకి ఆధారభూతం. ఒక సన్యాసి వచ్చిన, ఒక బ్రహ్మచారి ఉన్న, ఒకళ్ళు మనకు వనప్రస్థ వచ్చిన, వాళ్ళంతా సంసారాల నుంచి వస్తారు, గృహస్థుల నుంచి వస్తారు, అంతే కదండి. ఈ గృహస్థానికి ధర్మానికి ఆధారభూతం స్త్రీలంట. ఒక ట్రెడిషన్ ఫాలో అవ్వాలన్నా, సిస్టమ్ ఫాలో అవ్వాలన్నా అది లేడీస్కి మాత్రమే అవుతుంది. చూడండి, ఇంట్లో బర్త్డేస్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? లేడీసే. పండగలు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? లేడీసే. షాపింగ్ చేయాలి లేడీసే, వాళ్ళ దగ్గర చిట్టు లిస్ట్ ఉంటుంది, అంత లేడీ. జెంట్స్కి ఉండదండి ఆ థాట్, అది ఆ రేషనల్ ఉంటుంది, నాకు కూడా ఉండదు. నేను మొన్న మా మ్యారేజ్ డేట్ February 10th అనుకొని ఫిక్స్ అయి ఉన్నా, అది యాక్చువల్ February 8th. అది అంటే ఆ స్త్రీలకి అది పెట్టారండి దేవుడు. అందుకని మనకేం చెప్తారంటే, స్త్రీలకి అది పెట్టారని మీరు తప్పించుకోకూడదండి, మీకు కూడా ఉండాలండి ఫోకస్. ఆ తర్వాత మేము చేయాల్సిన చేస్తాం అనుకోండి వర్క్. అందుకని ఆధారభూతం స్త్రీలు. అందుకని ప్రతి ఇంట్లో లేడీస్ అనేవాళ్ళు అందరూ హారోస్కోప్లు పెట్టుకొని 1-2 సార్లు వాళ్ళు అర్థం చేసుకొని చేస్తే అన్సర్టనిటీ ఉండదండి ఫ్యూచర్లో. సో గ్రేట్, మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బ్యూటిఫుల్. కానీ అవసరమైన మాటలే కదండి. మీరు మకర రాశి అంటే ఒక 2 నేను ఫీల్ అయ్యి ఎక్కువ చెప్తాను అనమాట. సో వీళ్ళకి ఓవరాల్గా ఉత్తరాషాఢ వాళ్ళకి, శ్రవణ నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. అంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా మదర్ కానీ, సిస్టర్ కానీ, వైఫ్, డాటర్, స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి తద్వారా వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అది కొంచెం కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత వీళ్ళకి కొంచెం మైల్డ్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మిగతా నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం సూడు ప్రత్యేకత మీద ఉండటంతో కొంచెం గ్యాస్ట్రైట్, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ అదర్వైజ్ నథింగ్ టు టెల్ ఎనీథింగ్ అండి. బంధనం ఉంది వీళ్ళకి. ఈ టైంలో వీళ్ళకి కనుక రెమెడీస్ చెప్పాలనుకుంటే, ధనహీనత కూడా కుజుని వాళ్ళకి చూపిస్తుంది కాబట్టి, బట్ జనరల్గా వీళ్ళకి ప్రాస్పరిటీ రావాలి. ఎవరికైనా కనుక రాలేదు అంటే వీళ్ళకి కుబేర పాశుపత హోమం చేయించుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. దీనితో పాటు నష్ట ద్రవ్య ప్రాప్తి, చాలామంది ధనం కోల్పోయి ఉంటారు బిజినెస్లో, వాటిలో అవి మళ్ళీ మాకు రావాలని చెప్పేసి మహాలక్ష్మితో విశేష పూజ హోమం కనుక చేయించేసుకుంటే, ఈ 2 కలిపి చేయించుకోగలిగితే వాళ్ళకి మళ్ళీ ధన ప్రవాహం వచ్చేస్తుంది. బట్ వీళ్ళకి ఒక రెమెడీ ఏమంటే,
మకర రాశి వాళ్ళకి నేను ఇది చేశాను రీసెంట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ చేశాను నేను. ఓకే. కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను, ఎందుకంటే 3 months బ్యాక్ నాకు కంప్లీట్ లాక్ అయిపోయింది. ఇదేంటి ఇలా అయిపోయిందంటే అప్పుడు మా గురువు గారు నాకు ఏలినాడ్సిని పట్టుకున్నప్పుడు సురేష్ మధ్యలో ఒకసారి వెళ్ళొచ్చాయని చెప్పారు. నేను ఎందుకు అలా వదిలేసాను, కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నాను, నా పర్సనల్ లైఫ్లో నేను చేసుకోలేదండి. దాన్ని వెంటనే ఇమీడియట్గా నాకు ఎందుకు ఒక ఫ్లాష్ లాగా వచ్చేసింది. ఎందుకంటే మనకి ఏలినాటి శని అయిపోయేటప్పుడు శనే చెప్తాడు మనకి ఏం చేయాలి. ఒకటి ఉంటుందండి, నలమహారాజుకి ఏం చెప్తారంటే అంతా అయిపోతుంది, ఏలినాటి శని అయిపోయినప్పుడు ఇంకేంటి నెక్స్ట్ అని ఆలోచించుకుంటున్నప్పుడు శని ఆయనకి ఒక లీలగా కనిపించి చెప్తారు, ఇక్కడ తిరునల్లారులో నా దేవస్థానం ఉంది, అక్కడ స్నానం చేసి నీకు మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు నలమహారాజు అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేసి ఆడ నలకోపం చెరువు ఉంటుంది, అక్కడ స్నానం చేసి అక్కడ దర్బారేశ్వర స్వామి ఉంటాడు శివుడు, ఆయన దర్శనం చేసుకొని శనికి తనకు ఉన్న శని ఉంటాడు అనమాట అక్కడ, ఆ శనికి తైలాభిషేకం చేస్తే నలమహారాజుకి విముక్తి వచ్చేస్తుంది. నేను అది పడుకున్న రాజ్యం తిరిగి వచ్చేస్తుందండి. అలానే నేను ఏమైందంటే పడుకున్నాను, ఎందుకో నాకు ఫ్లాష్గా మా గురువుగారు చెప్పింది గుర్తు 5 years బ్యాక్. ఇదేంటి నేను వదిలేస్తాను, నేను ఎందుకు వదిలేయాలి, అందులో నేను ఎంత అయిపోతుంది చేసి ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ డే నేను మా బ్రదర్ బయలుదేరేసి కుంభకోణం వెళ్ళి ఈ తిరునల్లారు ఈ కుంభకోణంలో నవగ్రహ టెంపుల్, ఇది ఒక టెంపుల్ కూడా. ఈ ప్యాకేజీ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తారు, బస్సులు ఉంటాయి వాళ్ళకి, మనం ఏం చేయని అవసరం లేదు. టోటల్ 350 kilometers జర్నీ, ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పడుతుంది. వెళ్ళేటప్పుడు నేను చిదంబరం, ఆ తర్వాత కుంభకోణంలో కొన్ని టెంపుల్స్, ఆ తర్వాత నెక్స్ట్ డే 9 temples అవన్నీ చూసుకొని లాస్ట్లో తిరునల్లారు నాకు స్నానం అంతా చేసి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కంచి అమ్మవారిని చూసుకొని వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి రాగానే నాకు మొత్తం లైన్లో పడిపోయింది. సో విత్ గాడ్ గ్రేస్ చేసి నా ఎక్స్పీరియన్స్, పురాణాల ఎక్స్పీరియన్స్, ఇది మకర రాశి వాళ్ళకి ఈ మంత్తో వాళ్ళకి ఏలినాటి శని అయిపోతుంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా ఎట్లాంటి వాళ్ళు అసలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ నా ఎక్స్పీరియన్స్, కుంభకోణం వెళ్ళి నవగ్రహ టెంపుల్ చూడండి. నెక్స్ట్ డే తిరునల్లారు, అక్కడ శుభ్రంగా అక్కడ చెరువులో స్నానం చేసేసి పాండ్లో స్నానం చేసి దర్శనం చేసుకొని శనికి తైలాభిషేకం చేసిరండి. ఓకే, తర్వాత మీ లైఫ్ ఎలా ఉందో కామెంట్లో పెట్టి మనకు చెప్పండి. ఎందుకంటే మీ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ అటు పక్కన వేల మందిని కాపాడుతుంది. మకర రాశి వారే కాదు, మిగతా రాశి వాళ్ళు కూడా ఎవరైనా శని బాధతో చాలా మంది కరెక్ట్ గా బాగా పాయింట్ అవుట్ చేశారండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళకి కూడాను, ప్లస్ కొంతమందికి ఆల్రెడీ జరుగుతుంది, ఎవరికి కుంభరాశి మీనరాశి వాళ్ళకి, ప్లస్ రాబోయే మేషరాశి వాళ్ళకి కూడా. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి వదులుతుంది, మేషరాశి వాళ్ళకి పట్టుకుంటుంది, వాళ్ళకు కూడాను, ఈ రాశిలో వాళ్ళందరూ కూడాను నేను చెప్పేది ఈ వీడియో ఈ పాయింట్ అందరు నోట్ చేసుకొని మీరు వెళ్ళండి. ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే ఇది చూస్తున్న వాళ్ళకి వాళ్ళ బాధల నుంచి విముక్తి వస్తే లోన ఏడుస్తూ ఉంటుందండి, మనిషి బయట కనపడ్డ కదండి, ఆ సంతోషం అనేది ఆ పుణ్యంలో మీకు కూడా వస్తుంది. ఒక కామెంట్ ద్వారా పుణ్యం వస్తుందా చేయండి. డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్ రూపంలో షేర్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి.